సభకు నమస్కారం. సభాకల్పతరుః వందే వేదశాఖోపశోభితం. సభాకల్పతరుః వందే వేదశాఖోపశోభితం. శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్ భ్రమర సంయుతం. ఈ సభ ఒక పవిత్రమైన కల్పతరువు లాంటిది. మృదు మధురమైనటువంటి కల్పతరువులోని వికసించేటువంటి పువ్వులలోని మకరందాన్ని ఆస్వాదించడానికి వచ్చు తుమ్మెదల వంటి సభికులైన మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు సాహితీ సంస్థ వారు ఈ కళా వేదికపై హరికథా గానం మరుగున పోడిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఈ హరికథా గానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సాహితీ సంస్థ సభ్యులందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సాంప్రదాయంగా మన సంస్కృతి ఇంకా ఉన్నది పోలేదు అనేది నిదర్శించడానికి ఇది ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేసినటువంటి మా సోదరీమణులకు నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సభను అధిష్ఠించినటువంటి పెద్దలకు సోదరీమణులకు హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తూ నేను కథాగానాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఈనాటి కథ హరికథా గానం. సీతారామ కళ్యాణ కథ ఈనాటి సత్కథ. ఈ కథా భాగాన్ని రచించినటువంటి వారు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు. వారు ఎలా ఉంటారు అంటే రూపం చూస్తే మనకు అర్థమవుతుంది, లేదా వారి రూపం ఎలా ఉంటుంది అనేది మనకు వర్ణన ద్వారా అర్థమవుతుంది. నారాయణదాసు గారు హరికథా పితామహులు. ఆయన రూపం ఎలా ఉంటుందంటే మెలిమీస కట్టు, చుల్పాల చుట్టూ, హరికథా శిల్పి సామ్రాట్టు మా ఆదిభట్టు. అలాంటి హరికథా పితామహులు శ్రీ నారాయణదాసు గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణమునందలి శ్రీ సీతారామ కళ్యాణ కథ ఈనాటి సత్కథను మనవి చేస్తున్నాను. మత్ గురువర్యులైన తెనాలి వాస్తవ్యుల స్వర్గీయ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర భాగవతులకు, నాకు సంగీత భిక్ష పెట్టిన స్వర్గీయ శ్రీ ఉప్పలపాటి లక్ష్మీనారాయణ గారికి, నా ఇరువుల గురువుల పాద పద్మాలకు నా హృదయాంజలుడు సమర్పణం చేసుకుంటూ, మరి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి, మా సోదరీమణులకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హరికథ అనేది మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో రాను రాను తరం వారికి హరికథ ఎలా ఉంటుంది అనే స్థితికి వచ్చేసింది మా ప్రక్రియ. అలాంటి ఈ రోజుల్లో హరికథను మన వాళ్ళందరికీ చవి చూపిద్దాం, హరికథ అనేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుందో చవి చూపిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నాకు అవకాశం కలిగజేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి కథ జానకి రామ కళ్యాణ కథ. జానకి శ్రీ సీతారామ కళ్యాణ కథ. కర్ణపేయము, సర్వజనానందము, మానవ జన్మ సార్థకం. చెరకునకు వంకర ఉన్న తీపి చెడదు,
రామకథలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. అంతేకాదు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. పెద్దలారా వినండి. ఆ మహారాజునకు మూరండ్రు గారే, ఆ మహారాజునకు మూరండ్రు గారే, ఒక తెయందైన సంతాన మొదమగుండే, ఎట్టివారలకైనా లేదని కొరత తప్పకుండా తీరదు ఈ ధరణిలోన. దశరథులకు ముగ్గురు భార్యలు. అందు పెద్ద భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైక. ముగ్గురు భార్యలున్నా ఆ ముగ్గురిలో ఏ ఒక్కరికి సంతానం లేదు. అది భగవంతుని లీల. ఏమిటి అంటే భవనం మీద భవనం వేస్తాడు పెద్ద కోటీశ్వరుడు. అతగాడి ఇంట్లో అమ్మా అనడానికి ఆడపిల్ల కాదు కదా, మ్యావ్ అనడానికి పెళ్లి పిల్ల కూడా ఉండదు. అదే చూడండి, ప్రతిరోజు శ్రమ పడతాడు, కష్టపడతాడు, బాధపడతాడు. ఇంటికి వచ్చి అయ్యో ఆకలి వేస్తుంది, కాస్త గంజినీళ్లు తాగుదాం అనేటువంటి దరిద్రుడికి గంజినీళ్లు కాదు కొంప నిండా సంతానమే. ఆ గంజినీళ్లు కూడా దొరకవండి వాడికి త్రాగడానికి. అదే కోటీశ్వరుడు ఉంటాడు, వాడు ఏదైనా తినగలడు, ఏదైనా అనుభవించగలడు. కానీ డాక్టర్ గారు చెప్తాడు, నువ్వే తిన్నా చస్తావు, నువ్వు గంజినీళ్ళే తాగు. అలాగే భగవంతుడి నిర్ణయాన్ని మనం ఆపలేమండి. దైవ నిర్ణయం అది. భగవంతుడు ఎలా వ్రాశాడో అలా జరిగిపోతుంది. అయితే దశరథుడికి అన్నీ ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, 100 బాధ్యతలు ఉన్నారు, 3 భార్యలు ఉన్నారు. అయితే వారికి సంతానం లేదు. దశరథుడు బాధపడుతున్నాడు. ఈ రఘువంశము నాతోనే అంతరించలేము, నా తరువాత రాజ్య పరిపాలన చేసేటువంటి నావికుడు లేడే, నన్ను ప్రేమగా నాన్నాయని పిలిపించుకుని మధురమైన పిలుపుకుని వారు నేర్చుకోలేదే. భగవంతుడు నాకెందుకు ఇష్టాన్ని కలిగించాడు, మా రఘువంశము నాతో అంతరించిపోవలసింది, ఈ జన్మకు సంతాన యోగం లేదు అని బాధపడుతున్నాడండి దశరథుడు. ఒక్కరోజు దశరథుడు కొలువు తీరి ఉండగా సభలోకి వశిష్ఠమునింద్రుడు వచ్చాడు. ఏమయ్యా దశరథ, నిన్ను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాను పరీక్షగా. ఏదో ఆలోచన, ఎక్కడికో వెళ్ళిపోతుంటావు, ఏదో మాట్లాడుతుంటావు, నీ బాధ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అయినా దశరథ, మీ గురువు గారిని కదా, మీ బాధ ఏమిటో నాతో చెప్పకూడదా అన్నాడు వశిష్ఠుడు. ఆ మాట అనగానే దశరథుడు అన్నాడు, గురుదేవా, ఇది ఒకరికి చెబితే ఆరేది కాదు, తీరేది కాదన్నాడు. అదేమిటయ్యా తీరేది కాదంటావు? ఏమో ఒకవేళ తీరవచ్చునేమో అన్నాడు వశిష్ఠుడు. లేదు, అది తీరేది కాదు, చెప్పు ఏమిటి నీ బాధ అన్నాడు. పెద్దవారు మీరు పదే పదే చెప్పమంటున్నారు గనక నా హృదయంలో ఉన్న బాధ చెప్తున్నాను గురుదేవా. కేవలం నేను ఆలోచించేది ఒకే విషయం, సంతానం లేదే, ఈ రఘువంశము నాతోనే అంతరించిపోతుందేమో అన్న బాధ తప్ప మరి ఒక్క బాధ నేను ఎరుగనన్నాడండి దశరథుడు. వెంటనే గురుదేవులు వశిష్ఠుడు అన్నాడు, ఓ మరి చెప్పేవేమయ్యా దశరథ, ఇన్నాళ్ళుగా ఈ బాధను నీ హృదయంలో ఎలా దాచుకున్నావు? దశరథ, నేను చెప్తున్నాను, నీకు తప్పకుండా సంతానం కలుగుతుందన్నాడండి వశిష్ఠమునింద్రుడు. గురుదేవా, మీరు తొందరపడి పెదవి జారారేమో. లేదు, నా మాట వృధ కాదన్నాడు వశిష్ఠుడు. కాదు గురుదేవా, ఇప్పుడు నా వయస్సు ఎంతో తెలుసా? 60,000 సంవత్సరాలు. నాకు వృద్ధాప్యం వచ్చింది, ఈ వయస్సులో నాకు సంతానం. గురుదేవా, కాలము మళ్ళిన